1 minute. రికార్డింగ్ ఆన్లో ఉందా? ఫైన్, చూడండి. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఈరోజు కాన్సెప్ట్. ఓకేనా? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. సో ఫస్ట్ వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఓపెన్ చేయండి. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెండార్స్ ఉంటారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో ఈ వెండార్స్ అనేవాళ్ళు రా మెటీరియల్ సప్లై చేస్తారు. సో ఇలా రా మెటీరియల్ సప్లై చేసే టైంలో ఏమవుతుందంటే, కొంత ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ వెండార్కి మనం 1 lakh పే చేయాలి. ఎర్లీగా పే చేసామనుకోండి, మనకు కొంత డిస్కౌంట్స్ ఇస్తారు కంపెనీకి. వెండార్కి మనం 1 lakh పే చేయాలి, ఒక 1 month లో పే చేయాలి. అలా కాదు, 1 week లో పే చేస్తే మీకు ఒక 5% డిస్కౌంట్స్ ఇస్తామని ఆఫర్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు వీటిని. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు. సో ఈ వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి మనకి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఈ కాన్సెప్ట్ ని వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనే దానికన్నా పేమెంట్ టర్మ్స్ అంటాం కరెక్ట్ అండి. పేమెంట్ టర్మ్స్ అంటారు. మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఓకే, what is mean by important question? This is important question, mandatory question. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారండి ఈ క్వశ్చన్. మీరు చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలి, చెప్పకపోతే జాబ్ రాదు. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడుగుతారు, చెప్పాలి. ఓకేనా? చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేశాను, నోట్ చేసుకోండి. సో దీన్ని వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటారు, లేదంటే పేమెంట్ టర్మ్స్. అది కాదు, జస్ట్ నో ఫార్వర్డ్ చేశాను కదా. లాస్ట్లోకి వెళ్ళిపోండి. అది ఫండ్స్ ఇంక్రీజ్ చేయండి. చూడండి, పేమెంట్ టర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? అలైన్ సెలెక్షన్ పేమెంట్ టర్మ్స్. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మన వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం FB60 ట్రాన్సాక్షన్ కోడ్ లో. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చెక్ చేసుకుంటాం. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. డ్యూనా, ఓవర్ డ్యూనా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. based on the payment term, based on the payment term, calculate the invoice due date. ఈ పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we will configure different types of the payment terms. 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term. ఇలా పేమెంట్ టర్మ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో వీటిలో ఇంపార్టెంట్ ఏంటి? పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో పేమెంట్ టర్మ్ ఏ కాన్ఫిగరేషన్ లో చేస్తాము? OBB8. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం పేమెంట్ టర్మ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ టీ కోడ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పేమెంట్ టర్మ్ OBB8 కూడా ఇంపార్టెంట్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి.
మీరు ECC సర్వర్లో చేసిన S/4HANA సర్వర్లో చేసిన సేమ్ కాన్ఫిగరేషన్స్ అండి, ఏమీ చేంజ్ అవ్వవు. OBB8 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 0001. 0001 అంటే మీనింగ్ ఏంటి? 1 minute. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇక్కడ 0001 ఉంది చూడండి. సో 0001 అంటే మీనింగ్ ఏంటి? 0001 అంటే పేమెంట్ అనేది ఇమీడియట్లీ పే చేయాలన్నమాట. 0001 వేటికి అప్లైబుల్ అవుతుంది? వెండార్స్ కి, కస్టమర్స్ కి. కింద అకౌంట్ టైప్ అలౌడ్, కస్టమర్స్ అండ్ వెండార్. ఐఎమ్ సారీ, 1 minute వెయిట్. చూడండి, ఐఎమ్ సారీ అండి. సో పేమెంట్ టర్మ్ 0001 ఉంది. అకౌంట్, కస్టమర్, వెండార్. ఈ 0001 అనేది కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో పేమెంట్ ఏంటి? ఇమీడియట్లీ చేయాలంటే మనం 0001 తీసుకుంటాం. 0001 తీసుకుంటాం. ఓకేనా? 0001 బ్యాక్ వెళ్ళండి. 0002 డబుల్ క్లిక్ చేయండి. 0002 చేసారా? 0002 ఇది ఒక పేమెంట్ టర్మ్. సో 0002 అనేది ఏంటి చూడండి, 14 days లో పే చేసి చూడండి. అకౌంట్ అలౌడ్ అని చూసారు, అకౌంట్ అలౌడ్. కస్టమర్ కి అప్లైబుల్ అవుతుంది, వెండర్ కూడా అప్లైబుల్ అవుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు వెండర్ మనకి. తర్వాత 30 days లో పే చేస్తే పైన చూడండి 314 అలా ఉంది కదా, నంబర్ ఆఫ్ డేస్. ఇది ఓన్లీ డిస్క్రిప్షన్ కదా ఇక్కడ. అది 1 2 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 ఇక్కడ ఉన్నాయి, చూపించండి. 1 2 3. సో 14 days లో పే చేస్తే చూడండి, 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. తర్వాత అయితే 2%. తర్వాత ఏం లేదు మీకు. ఇంకా అడిషనల్ ఓన్లీ 3 levels ఉంది. ఇంకా కావాలనుకోండి ABAP ని కాంటాక్ట్ చేసి అడిషనల్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అడిషనల్ ఫీల్డ్స్ ఇంకా కావాలంటే క్రియేట్ చేస్తారు. ఇది ఒక పేమెంట్ టర్మ్. 0002, 0001 ఇవన్నీ ఉన్నాయి. లేదు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం పేమెంట్ టర్మ్ అంటే చేసుకోవచ్చు. కాపీ చేయండి, పైన కాపీ యాజ్ ఇన్వెంటరీ కూడా వెళ్ళొచ్చు. కాపీ యాజ్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. పేమెంట్ టర్మ్ నేమ్ మార్చండి. 0001 ఉంది కదా, సో 0001 తీసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్ గా కూడా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ పేమెంట్ టర్మ్. లేదా యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఎంటర్ సేవ్. ఇక్కడ డిస్క్రిప్షన్ పోయింది. ఓకే, నో ప్రాబ్లం, ఉంచండి. విత్ ఇన్ 30 days, విత్ ఇన్ 14 days 3% టైప్ చేయండి. విత్ ఇన్ 14 days తర్వాత 14 తర్వాత అయితే 3%, సారీ 2% కదా. విత్ ఇన్ 14 days అలా ఇచ్చేయండి, ఇంకా అవసరం లేదు. సేవ్ చేసేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి సార్.
క్లియర్ కదా అది. సో డాక్యుమెంట్ డేట్ని బేస్గా చేసుకుని పేమెంట్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్ కదా, రైట్. జీ అనేది ఉండటం వల్ల మనకు ఒక ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా వచ్చినప్పుడు రిమూవ్ చేద్దాం, మీకు ఎర్రర్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా, ఇది మంది కాదు, వేరే వాళ్ళు జీ అనేది యాడ్ చేశారు. సో ఇది ఎర్రర్ ఫామ్ అవుతుంది, చూద్దాం. సో చూడండి, మన పేమెంట్ టర్మ్ ఏం క్రియేట్ చేశాను ఇక్కడ, ఏజీపీటీ అనేది క్రియేట్ చేసాం. ఈ పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. 13 days లో 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఈ పేమెంట్ టర్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో మనం ఏం చేద్దాం, ఒక వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. XK01 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, నేమ్ ఇవ్వండి. రీజన్ ఎంటర్ చేయండి, ఎంటర్, ఎంటర్, ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ వి ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. యాక్చువల్ మనం 0001 తీసుకున్నాం. 0001 అంటే మీనింగ్ ఏంటి, ఇమీడియట్లీ. చూడండి, ఇమీడియట్లీ. ఇప్పుడు 0002 తీసుకున్నాం అనుకోండి, 14 days లో వెండర్ కి మనం పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. 30 days లో పే చేస్తే 2% ఇస్తారు, తర్వాత ఉండదు ఇంకేమి. సో 0001 తీసుకున్నాం. 0001 అంటే ఇమీడియట్లీ. 0002 అంటే 14 days లో 3% డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి, తర్వాత 30 days లో అయితే 2%, తర్వాత ఇంకేం ఉండదు. అర్థమైందా? తర్వాత 0002 తీసుకోవచ్చు, లేదంటే మనం ఓన్ గా క్రియేట్ చేసాం అదైనా తీసుకోవచ్చు. మీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, అదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీ కంపెనీ ఇచ్చింది ఎక్కడ చూడండి, ఇది, ఇదైనా తీసుకోవచ్చు. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో మనం ఒక వెండర్ని క్రియేట్ చేసాం. పేమెంట్ టర్మ్ 000 పేమెంట్ టర్మ్ అనేది ఓన్ గా క్రియేట్ చేసాం. పేమెంట్ టర్మ్ ఇన్వాలిడ్ ఇన్ ఐఎన్ డ్యూటీ పంచి ఒక ఎర్రర్ చూసారా, పేమెంట్ టర్మ్ ఏజీపీటీ ఇన్వాలిడ్ ఫర్ కంట్రీ ఐఎన్ అన్నాడు. ఇది వేరేదన్నమాట. ఒక పని చేద్దాం, న్యూ సెషన్ తీసుకోండి, ఎర్రర్ ఎందుకు వస్తుందో చూద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, OBB8కి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ జీ అని ఉంది కదా, అది వేరేదంట, తీసేద్దాం. పొజిషన్కి వెళ్ళండి, ఈ పేమెంట్ టర్మ్ ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. అక్కడ జీ ఉంది, అది రిమూవ్ చేసేయండి, అది బ్లాక్ లో ఉంది, సేవ్ చేయండి, కంటిన్యూ. అయిపోయింది కదా, రైట్. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళి సేవ్ చేయండి.
వాట్ ఇట్ మీన్ బై పేమెంట్ టర్మ్? ఇంటర్వ్యూ క్వశ్చన్. వెండార్ అనేది క్రియేట్ అయింది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. గుర్తుపెట్టుకోండి, ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది పేమెంట్ టర్మ్ అనేది. ఇంకోటి కూడా అడుగుతారు, 0002కి వెళ్ళండి ఒకసారి. 000 ఓబీ వెయిట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వెయిట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ టర్మ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాము? డిఫికల్ట్ ఫర్ ది బిజినెస్ బేస్ లైన్ డేటా ఉంది సార్. ఇక్కడ మామూలు డాక్యుమెంట్ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డిఫికల్ట్ ఫర్ ది ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ని సెలెక్ట్, ఇది కూడా అడుగుతారు. వీటి నాలుగిట్లో ఏం తీసుకోవాలని అడుగుతారు. డాక్యుమెంట్ డేట్ అని చెప్పండి, ఓకేనా. తర్వాత ఇది పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మనం FBL1N లో బెల్ సింబల్ వస్తుంది. దేని బేస్ గా చేసుకుని వస్తుంది? పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని వస్తుంది అనమాట. ఇంతకుముందు 0001 తీసుకున్నాం, ఇమీడియట్లీ వెంటనే బెల్ సింబల్ వస్తుంది. ఇక్కడ చేంజ్ చేసుకున్నాం అంటే మనం వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు. వెంటనే పే చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? కంపెనీకి కొన్ని డిస్కౌంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందువల్ల ఓకేనా. వెళ్ళండి, ఒక వెండార్ క్రియేట్ చేస్తాం కదా, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఒక 10,000. రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకేనా, ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం మనం. ఓకే, డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL1N ఓపెన్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు ఇక్కడ బెల్ సింబల్ లేదు. ఎందువల్ల బెల్ సింబల్ ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడ మనకి ఇంకా టైం ఉంది పే చేయడానికి. నాట్ డ్యూలో ఉంది. 10,000 పే చేయాలి వెండర్ కి, కానీ నాట్ డ్యూ అనమాట. 10,000 పే చేయాలి, నాట్ డ్యూలో ఉంది. సో డ్యూ ఎప్పుడు అవుతుంది? ఇంకా టైం ఉంది కదా మనకి, అప్పటికల్లా డ్యూ అవుతుంది అనమాట, నాట్ డ్యూ. సో మనం బట్ ముందే పే చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? వెండారు కంపెనీకి డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు 10,000 లో 3% అంటే 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 1 lakh అనుకోండి, 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అందువల్ల ముందుగానే పే చేస్తారు. ఓకేనా. సో మనం ఏం చేద్దాము? డిస్కౌంట్ రిసీవ్ అయినట్లు ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేయాలి. డిస్కౌంట్ పిక్ అవ్వాలి కదా 300 రూపీస్. దానికోసం మనం ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. FS00కి వెళ్ళండి. FS00 అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా మనకి? అదర్ ఇన్కమ్ గ్రూప్ లేదా? ఓపెన్ చేయండి. న్యూస్ OBD4కి వెళ్ళండి. OBD4 లో GL గ్రూప్స్ ఉంటాయి. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్ క్రియేట్ చేయాలి. అదర్ ఇన్కమ్ అకౌంట్స్, అదర్ ఇన్కమ్ వెయిట్ మూవ్ చేయకండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా 300. వెయిట్ మూవ్ చేయకండి మేడం, నాకు ఇక్కడ కనిపిస్తుంది
అదర్ ఇన్కమ్ 300 100 ఈ గ్రూప్ తీసుకుందాం. అదర్ ఇన్కమ్ గ్రూప్ వెళ్ళండి. FSW 300 100 ఈ నెంబర్ రేంజ్ తీసుకుంటున్నాం. వెళ్ళండి. $300 100 ఎంటర్ చేయండి. అదర్ ఇన్కమ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని టైప్ చేయండి. డిస్కౌంట్ రిసీవ్డ్ అట్లయినా ఓకే. నో ప్రాబ్లం చేయండి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఆర్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎట్లయినా ఓకే, మీ ఇష్టం. కంట్రోల్ డేటా line item display short key 001, create bank interest G001 and save. సో చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేయాలి? క్యాష్ డిస్కౌంట్ అక్కడ చూడండి, ఒక టీ కోడ్ చూడండి. కాన్ఫిగరేషన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ నోట్ చేసుకోండి. OBXU చూసారు, టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎలా జరుగుతుంది? OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా పిక్ అవుతుంది అనమాట. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ ని OBXU లో అసైన్ చేస్తాం. ఈ టీ కోడ్ అడుగుతారు ఇంటర్వ్యూలో. చెప్పలేమండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఇంటర్వ్యూ అనేది. అసలు యాక్చువల్గా ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి ఎక్కడ ఇంటర్వ్యూస్ లో అడగరు. బట్ రీసెంట్ గా ఒకరిని అడిగారు. మరి ఏం చేద్దాం చెప్పండి? ఏమేమి అడిగారంటే ఇవన్నీ అడుగుతున్నారు. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ లో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనం అసైన్ చేస్తాం. OBXU వెళ్ళండి, OBXU కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది OBXU ట్రాన్సాక్షన్ కోడ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మీరు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ GL అకౌంట్ క్రియేట్ చేశారు కదా, తీసుకోండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంటర్ సేవ్. దేని బేస్ గా చేసిన క్యాష్ డిస్కౌంట్ పిక్ అవుతుంది? OBXU ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేస్తాము? ఆన్ ది OBXU ట్రాన్సాక్షన్ కోడ్ we will assign the క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్. ఓకేనా? అది రైట్. సేవ్ చేయండి. సో మనం ఆల్రెడీ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఎంత పోస్ట్ చేసాము? FBL1N కి వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ వెండర్ కి మనం పేమెంట్ చేయాలి. 10,000 చేస్తే ఎంత వస్తుంది డిస్కౌంట్ అనేది? 3%. అంటే 3,000 మనకి రావాలి. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కోడ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ F-53, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్ F-53 వెళ్ళారు కదా. వెండర్ తీసుకో క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ ఇస్తున్నామా బ్యాంక్ ఇవ్వాలి. ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఎంత రావాలి మనకి? ఎగ్జాంపుల్ సరే 10,000 వాల్యూ కదా, 9,700 కదా, ఇవ్వండి. 3% డిస్కౌంట్ అంటే 9,700 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్. ఇచ్చారా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి.
చూసారా, ఇన్వాయిస్ వాల్యూ 10,000, క్యాష్ డిస్కౌంట్ 3%, 300 రూపీస్, ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్డ్ అమౌంట్ 9,700, నాట్ అసైన్ 00. క్లియర్ కదా. 10,000 వాల్యూలో 3% అంటే 300 రూపీస్ డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా 300 రూపీస్ ఎలా పిక్ అయింది, డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, OBXU ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేసాం. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని ఈ డిస్కౌంట్ అనేది పిక్ అవుతుంది. సిమ్యులేట్ అండ్ పోస్ట్. క్లియర్ కదా. ఒక 1 lakh ఎంట్రీ పోస్ట్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, FB60 ట్రాన్సాక్షన్ కోడ్, సేమ్ వెండర్ తీసుకోవాలి, 1 lakh ఎంట్రీ పోస్ట్ చేయాలి FB60 ట్రాన్సాక్షన్ కోడ్ లో. పోస్ట్ చేయండి. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. 1 lakh ఉంది, KR డాక్యుమెంట్. ఓకే, సో ఎంట్రీ క్లియర్ చేయాలి. డిస్కౌంట్ ఎంత వస్తుంది మనకి, 3,000 వస్తుంది. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. నాగరాజ్ క్లాస్లో ఉన్నాను, 10కి అవుతుంది, 11కి అవుతుంది, అవగానే ఫోన్ చేస్తాను. ఎంత పే చేయాలి మనం, 97,700 కదా, 97,000 సారీ 97,000 ఇవ్వండి. కంపెనీ కూడా ఏంటి ఇప్పుడే వచ్చింది, పోస్ట్ అయింది, క్లియర్ అయింది, అప్పుడే నెంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ ఏంటి, ఎవరో చేంజ్ చేస్తుంటారు. న్యూస్ స్టేషన్కి వెళ్ళండి. XKN1 FBN1 కదా, FBN1కి వెళ్ళాలి. వంశీ మీటింగ్ లో ఉన్నాను, క్లాస్ లో ఉన్నాను. 11కి చేయి, నేను చేస్తాను నీకు. FBN1కి వెళ్ళండి, FBN1/n FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. 20 ఎవరో చేంజ్ చేశారు, యాక్చువల్ అక్కడ వేరేది ఉండాలి కదా. సరే ఒక పని చేయండి, ఎవరు వేరే వాళ్ళు చేస్తున్నారు, అందువల్ల ప్లస్ సింబల్ కూడా రావట్లేదు మనకి. సో ఇప్పుడు చూడండి, పైన ప్లస్ సింబల్ ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వలేం కదా. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, వేరే టీ కోడ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, దానివల్ల ప్రాబ్లం. మనం డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇచ్చాం దీనికి సార్, 20 దగ్గర X2 అని ఇచ్చారు సార్, దానివల్ల తీసుకోవట్లేదు. ఏంటండి సీరియల్ నెంబర్ అన్నా కదా సార్, 19
18, అది 19, కాదండి 20 మనం దగ్గర అది కాదండి ఇక్కడ 01, 02 మనం దీనికి ఏమి ఇచ్చాం 14 ఇచ్చాం ఏమి ఇచ్చాం దీనికి 14, 18, 19 అని ఉంది కదా వెండర్ ఇన్వాయిస్ 19 ఇచ్చామా సరే ఒక పని చేయండి మనకి 20కి ఇచ్చేద్దాం మార్చేద్దాం పని చేద్దాం ఒక పని చేయండి SM12 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ SM12 ఇలా చూడండి మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ప్లస్ సింబల్ అంటే ఆ టీ కోడ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు SM12కి వెళ్ళండి ఎంటర్ చేయండి యూజర్ నేమ్ రిమూవ్ చేయండి లిస్ట్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి అవన్నీ సెలెక్ట్ అంటే ఆల్ కంట్రోల్ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేయాలి పైన ఉంది అక్కడ కాదు డిలీట్ అవ్వాలా క్లిక్ చేయండి అవుతుందా ఎస్ అనండి ఇక్కడ కూడా అవుతుంది యాక్చువల్గా మీరు చేయాల్సిన అక్కడ కాదు ఈ క్లయింట్ అని చూసారా క్లయింట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆప్షన్ క్లయింట్ లెఫ్ట్ సైడ్ అది ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఇప్పుడు డిలీట్ చేయండి క్లిక్ చేయండి సెలెక్ట్ ఆల్ అది కాదండి అది క్లిక్ చేయండి అది అవ్వట్లేదా ఓకే లైన్ ఐటమ్ సెలెక్ట్ 800 ఫస్ట్ సెలెక్ట్ చేయండి డిలీట్ చేయండి మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి సెలెక్ట్ ఆల్ డిలీట్ చేయండి ఎవరో ఉన్నారు వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు టీ కోడ్ ఇలాంటి FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి ఇది వేరే వాళ్ళు డాక్యుమెంట్ కి కేజెడ్ డాక్యుమెంట్ కి చేంజ్ చేశారు ప్లస్ సింబల్ వచ్చేసింది కదా ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి 20 మనకు నంబర్ ఎంత ఎర్రర్ ఎంత వచ్చింది 20 కదా 20 ఇవ్వండి 2024 నంబర్ రేంజ్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 3500 కదా 3501 నుండి 4000 వరకు ఇవ్వండి బ్యాక్ వెళ్ళండి 20 ఇచ్చేసాను ఆ సెషన్కి వెళ్ళండి క్లోజ్ చేసి ఆ సెషన్కి వెళ్ళండి ఎంటర్ చేయండి తీసుకుంటుంది అక్కడ చూసారు కదా 1 lakh పోస్ట్ చేయాలి మనం 1 lakhలో 97,000 తీసుకున్నాం చూడండి 3,000 డిస్కౌంట్ పిక్ అయింది నాట్ అసైన్ 00 చూసారు లాస్ట్లో ఎంటర్ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh క్యాష్ డిస్కౌంట్ ఎంత వస్తుంది 3% 1 lakhలో రైట్ సైడ్ 3% ఉంది చూడండి 3% 1 lakhలో ఎంత 3,000 not assign 00 entered amount 97,000 go to document simulate and post చూసారా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ చేయండి అయిపోయింది సో FBL3N మనం ఫస్ట్ 3,000 అంతకుముందు 300 రూపీస్ డిస్కౌంట్ అనేది మన GL అకౌంట్ లో యాడ్ అవ్వాలి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ లో యాడ్ అవ్వాలి GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి FBL3N. Cash discount receipt FBL3 GL line item display T code enti /n FBL3N kada enter GL line item display cash discount received account తీసుకోవాలి AGL account తీసుకోవాలి ఇక్కడ cash discount received 300 100 is the cash discount received execute చేయండి hmm. 3,300 సరిపోయిందా క్లియరా కదా ఆ షీట్ ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి యాక్చువల్గా మేజర్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై పేమెంట్ టర్మ్ calculate the invoice due date during the implementation project we will configure different types of the payment terms 15 days payment term 20 days payment term 30 days 40 days సో పేమెంట్ టర్మ్స్ అనే టీ కోడ్స్ పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఉంటే యాక్చువల్గా OBBA ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం తర్వాత పేమెంట్ టర్మ్ ఎలా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ఆన్ ది OBXU ట్రాన్సాక్షన్ కోడ్ we need to assign
cash discount received GL accounts. Based on that, discount value will be reflected automatically అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి ఇది. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ఇంపార్టెంట్ ఈ కోడ్. OBB8 payment terms important ఈ కోడ్. What it mean by payment term? Payment term means calculate the invoice due date అంటే సింపుల్. క్లియర్ అర్థమైందా లేదా? సో వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏంటి? కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, వెండార్ క్యాష్ డిస్కౌంట్ చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. vendor cash discount, vendor given cash discount, this is company income. మరి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ వాల్యూ ఎంత 1 lakh ఉంది. 1 lakh ఉంటే ఏమవుతుంది? అది 1 lakh అనేది 1 lakh ఉంది ప్రోడక్ట్ వాల్యూ. సో మీరు ఏం చేస్తారు? కస్టమర్కి సేల్ చేశారు మీ కంపెనీ, 50% డిస్కౌంట్ అన్నారు. అదేమవుతుంది? మీ కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. 1 lakh రావాల్సింది మీకు 50,000కే సేల్ చేస్తారు అంటే మీ కంపెనీకి లాసే కదా. వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ప్రతిభ నాగుల్ మీరా బ్యాచ్ లో ఉండే లాస్ట్ 2023 లో 2023 ఓకే ఫైన్ ఫైన్ చెప్పండి మధు గారు. ఒక ఎంఎన్సీ లో జాబ్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మండే జాయినింగ్ ఉంది సార్. మండేనా? అవును సార్. ఏ కంపెనీ అండి? సార్ అది జీటీఆర్ సార్. వెరీ గుడ్. ఎంత ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ 8 lakhs సార్. 8 lakhs. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏ బ్యాచ్ మీరు? సార్ అది ప్రతిభ మేడం కన్నడ నుంచి. కన్నడ నుంచి వచ్చారా మీరు? కన్నడ నుంచి జాయిన్ అయ్యారా? సారీ వాళ్ళు ఒక అబ్బాయి ఉండేది కన్నడ నుంచి అండ్ ఉండేది. నాకు బ్యాచ్ నెంబర్ చెప్పండి. బ్యాచ్ నెంబర్ 2023 లో సార్. అది బ్యాచ్ నెంబర్ సాయి కిరణ్. సాయి కిరణ్. అవునవును. మార్నింగ్ బ్యాచ్ లో సార్. అవునవును గుర్తొచ్చింది నాకు. 9th బ్యాచ్. ఇప్పుడు నేను షేర్ చేసేవాడిని, స్క్రీన్ కూడా షేర్ చేశాను సార్. నేనే టైప్ చేసేవాడిని. ఓకే రైట్. ఇది కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు లాంగ్ బ్యాచ్ కదా, 9th బ్యాచ్ అంటే మీరు 2 years 3 years బ్యాక్. 2 years అనుకుంటా అప్రాక్సిమేట్లీ. 23 ఎండింగ్ లో ఉంది సార్. ఓకే కంగ్రాచులేషన్స్ అండి. సార్ చెప్పండి. అప్పటికే అప్పుడే స్టార్ట్ చేస్తా అన్నారు. ఇంకా మా బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కి హనా స్టార్ట్ చేశారు. ఓకే ఫైన్. అదే చెప్తామని కాల్ చేశాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మీరు చెప్పాలి చాలా అది గెయిన్ అయినాను సబ్జెక్ట్ కూడా. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇది S4 HANA ఉంటుంది ఏమో సార్ నాకు ప్రాజెక్ట్ వచ్చేసి. ఇప్పుడైతే S4 HANA ఉంటుందండి మాక్సిమం. అవునవును సార్. మన దగ్గర మెటీరియల్ వస్తుంది సార్. మీకు మెటీరియల్ అండ్ S4 HANA వీడియోస్ అవన్నీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? నేను క్లాస్ లో ఉన్నాను, మీకు నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్. నేను మీకు సార్ పర్సనల్ మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తారా సార్? నేను మీకు కాల్ బ్యాక్ చేస్తానండి. ఓకే షూర్ సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. సో చూడండి, మీరు విన్నారు వాయిస్. యాక్చువల్గా నేను ఫోన్ తొందరగా పిక్ చేయను క్లాస్ టైంలో. విన్నారా మీరు? మొత్తం విన్నారా? వాయిస్ అంతా విన్నారా? అయింది. సాయి కిరణ్ అంట ఆయన పేరు. 9th బ్యాచ్ స్టూడెంట్. అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనమాట. 8 lakhs ప్యాకేజ్ తో శాలరీ వచ్చిందండి, జాబ్ వచ్చింది. ఆ నెంబర్ కూడా అందుకే సేవ్ లేదు యాక్చువల్గా, బట్ నేను పిక్ చేశాను, చూద్దాం ఎవరా అనేది. సాయి కిరణ్ అంట ఆయన పేరు. సో హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుందండి. మేజర్గా ఎస్ఐపీలు ఎవరు ఫెయిల్ అవుతున్నారంటే, కోర్స్ జాయిన్ అయిపోతారు, జాయిన్ అయిపోయి 2 months వినేసి ఇంత లెంతీగా ఉంది ఇదంతా మనకి ఎందుకులే అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. అర్థమైందా పాయింట్ మీకు? అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. బట్
ఎస్ఏపి నా గోల్ అనుకున్న వాళ్ళు 8 lakhs ప్యాకేజ్ అబ్బాయికి రేపు 20 వస్తుంది, తర్వాత 14 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు, 40 lakhs రావచ్చు. ఇప్పుడు మంత్లీ యాక్చువల్గా మనకి ఎంత ఇన్కమ్ ఉంటుంది? యాక్చువల్గా రెగ్యులర్గా మహా అయితే ఒక 50,000, 40,000, 30,000 ఇన్కమ్. చిన్న చిన్న జాబులు చేసుకుంటే 20,000 ఏమని చెప్పండి. సో ఒక స్టేటస్ సొసైటీలో ఐటీ ఎంప్లాయీగా ఒక మంచి అంటే హై ఇన్కమ్ తీసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీ ఫ్యామిలీకి ప్రొడక్షన్ ఉంటుంది. మనీ అనేది ఏం చేస్తుంది? మీ ఫ్యామిలీకి ప్రొడక్షన్ ఇస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట. హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు మీరు కాల్ విన్నారు, అది మీకు కాల్ విన్నారు మీరు, అది మీకే అర్థమవుతుంది. క్లియర్ కదా? ఫైన్, క్లియరా? చూడండి. ఓకే, మనం సబ్జెక్ట్లోకి వద్దాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? కంపెనీకి మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం. కంపెనీకి మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? కంపెనీ కస్టమర్కి ఇస్తుంది, అది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అంటే మీరు చెప్పాలి. ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? ది కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్ టు ది కస్టమర్, దిస్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ అని చెప్పాలి. అర్థమైందా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ కి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా మీకు? ఎస్ సార్, నో? అర్థమైంది సార్. అర్థమైందా? వెరీ గుడ్, అప్రిషియేట్. సో మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కూడా చేసేద్దాం ఈరోజు. సో రేపు హాలిడే తీసుకుందాం, ఈరోజు చేసేద్దాం, ఎంతో టైం పట్టదు. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఓపెన్ చేయండి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. సో ఫస్ట్ ఏం చేయాలి? OBB8కి వెళ్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ OBB8కి వెళ్దాం. OBB8కి వెళ్ళండి. OBB8 పేమెంట్ టర్మ్ తీసుకున్నాం కదా, అదే సేమ్ 0001. 0001 అంటే ఇమీడియట్లీ పే చేయాలి. 0002 అంటే కస్టమర్ కి క్యాష్ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. OBB8కి వెళ్ళండి. ఆ OBB8లో వెళ్ళండి మేడం. కమాండింగ్ ఫీల్డ్ లో OBB8 ఇవ్వాలి. హలో, ఉన్నారా? వినిపిస్తుందా నా వాయిస్ మీకు? I think a network issue, sir. నెట్వర్క్ ఇష్యూనా? మేడం ఉన్నారా? OBB8కి వెళ్ళండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకోండి. మీరు ECCలో చేసినా S/4HANAలో చేసినా సేమ్ ప్రాసెస్. సో 0002 తీసుకోండి ఎగ్జాంపుల్. 0002 చూసారా? ఇక్కడ G రిమూవ్ చేసేయండి, దీనివల్ల ఎర్రర్ వస్తుంది. సో 0002 అన్నా, లేదంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు 0002ని కాపీ చేశారు, పోనీ అదైనా తీసుకోవచ్చు. వెళ్ళండి ఒకసారి బ్యాక్ వెళ్ళి, ఇంతకు ముందు మనం ఇచ్చాం కదా, తీసుకుందాం, క్రియేట్ చేశాం కదా, బ్యాక్ వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? పేమెంట్ టర్మ్స్ అని ఉంది. సో AG/AP క్రియేట్ చేశారు. సేమ్ ఇదే పేమెంట్ టర్మ్ అనేది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సేమ్ ఇదే పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది సేమ్. ఓకేనా, సో కస్టమర్ కూడా ఇదే ఇచ్చేద్దాం, కస్టమర్ అండ్ వెండర్, దిస్ పేమెంట్ టర్మ్ విల్ బి రిఫ్లెక్టెడ్ వెండర్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్. సో మనం ఏం చేద్దాము, ఒక కస్టమర్ని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, కస్టమర్ క్రియేషన్, కీ కోడ్ ఏంటి, XD01. వెళ్ళండి, పైన ఏం చేయాలి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఫస్ట్ మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఏమి ఇచ్చారో చూడండి, అది ఇవ్వండి. అది కాదు, మీరేం క్రియేట్ చేశారు, కిందేమి ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకున్నామంటే ఈ కస్టమర్ మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతున్నారు. కస్టమర్ గ్రూప్స్ ఏం చేస్తాయి, కస్టమర్ గ్రూప్స్ ఏం చేస్తుంది, కస్టమర్ గ్రూప్స్ అనేది కస్టమర్స్ ని డివైడ్ చేస్తాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ గా, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ గా, వన్ టైం కస్టమర్ గ్రూప్ గా క్లాసిఫై చేస్తుంది. కస్టమర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్, వెండర్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. కింద ఇంకా ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ ఇవ్వాలండి. కింద ఇంకా ఉంటే చూడండి, ఇవి పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ వరకు మ్యాండేటరీగా ఇవ్వండి. ఇవి ఇవ్వకపోతే మనకి ఏమైనా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. కంపెనీ కోడ్ డేటా, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 0031 తీసుకోవచ్చు. సారీ 31 కదా, లేదంటే మీ ఇష్టం. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6, అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏం తీసుకుంటున్నాం మనం, 0002, లేదంటే మీరు ఓన్ గా క్రియేట్ చేశారు అంటే డిస్కౌంట్ టిక్ అవ్వాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది 0002 విత్ ఇన్ 14 days లో 3% క్యాష్ డిస్కౌంట్. లేదంటే మీరు క్రియేట్ చేశారు ఓన్ గా, 0002 కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఏంటి, విత్ ఇన్ 4 days లో ఓపెన్ చేయండి. విత్ ఇన్ 14 days లో అయితే మనం 3% డిస్కౌంట్ ఇస్తాం కస్టమర్ కి. 14 నుండి 30 అయితే బ్యాలెన్స్ ఉంది, అదైతే 2%, తర్వాత ఇంకేం ఉండదు. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్. కస్టమర్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, క్లియర్ కదా. సో మనం ఏం చేద్దాం, ఒక కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. FB70 సింగిల్ స్క్రీన్. ఇన్వాయిస్ డేట్ 1 lakh ఇచ్చాం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, సారీ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్.
ఇక్కడ ఎవరో మార్చేస్తున్నారు, ఇవి మార్చేస్తున్నారు ఎవరో కానీ. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 04 అంట. న్యూస్ సెషన్కి వెళ్ళండి, న్యూస్ సెషన్కి వెళ్ళి FBN1కి వెళ్ళండి. నంబర్ రేంజ్ 4కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డిఆర్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. సో కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? డిఆర్ డాక్యుమెంట్ కదా. FBN1కి వెళ్తున్నాను, వెళ్ళండి. ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్స్. ఏ నెంబర్కి వచ్చింది? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎవరో చేస్తున్నారు ఇవన్నీ. ప్లస్ సింబల్ అంటే స్టాండర్డ్ తీసేసి మార్చేస్తున్నారు. ఇవ్వండి. ఎంత? 4 2024 స్టాండర్డే ఫాలో అవ్వాలండి, మార్చేయకూడదు. 4000 లాస్ట్ నంబరా? ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్, కంప్లీటెడ్. ఆ సెషన్కి వెళ్ళండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకే. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సార్ ఇట్లా అంటే ఎలా చేంజ్ అవుతాయి సార్ ఇది? ఏంటమ్మా? ఏంటండి? నెంబర్ రేంజెస్ అవి ఎలా ఎందుకు మిస్ అవుతున్నాయి సార్ అట్లా? వేరే వాళ్ళు ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్, ఇప్పుడు డిఆర్ డాక్యుమెంట్ కదా, వేరే వాళ్ళు ఎవరైనా చేంజ్ చేస్తారు దానివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ OBA7కి వెళ్ళండి. OBA7లో ఏముండాలి? యాక్చువల్గా మనం స్టాండర్డ్ ఏం తీసుకున్నాం అంతకుముందు, అది వేరే వాళ్ళు ఆ నంబర్ అనేది మార్చేసి 4 ఏదో ఇచ్చి ఉంటారు. దానివల్ల పొజిషన్కి వెళ్ళి డిఆర్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి డిఆర్ కదా మన డాక్యుమెంట్. ఇక్కడ ఏముంది? 4 ఇచ్చారు. యాక్చువల్గా మనం ఏమి ఇచ్చాము ఇంతకు ముందు? ఏమి ఇచ్చాము మనం? స్టాండర్డ్ గా ఉన్న 19 ఏదో వస్తుంది అక్కడ నంబర్. వేరే వాళ్ళు ఎవరో ఏం చేశారు? 4 ఇచ్చారు. దానివల్ల ప్రాబ్లం అనమాట. ఇది డెమో కాబట్టి చేంజ్ చేస్తూ ఉంటారు, మనం తప్పదు. ఇంకా ఇలాంటివి వస్తుంటాయి. ప్రాజెక్ట్ లో మీకు ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే. ఓకే సార్. వెరీ గుడ్, అప్రిషియేట్. ఓకేనా? సో మనం ఏం చేసాము? కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. /n FBL5N ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్ తీసుకోవాలి, ఎగ్జిక్యూట్. కస్టమర్ మన కస్టమర్ అది జస్ట్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ ఒక కస్టమర్ క్రియేట్ చేసాం, అదే ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇక్కడ మనకి డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు. ఏం చేయాలి? చేంజ్ లేఅవుట్, రోబిక్స్ క్యూ చూడండి పైన. రోబిక్స్ క్యూ ఆప్షన్ చూడండి. ఆ రైట్ సైడ్ నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ మూవ్ చేయాలి. డౌన్కి వెళ్ళండి, స్లోగా వెళ్ళాలి. నెట్ డ్యూ డేట్ సింబల్. ఇంకా వెళ్ళండి, లాస్ట్ లో ఎక్కడ ఉంటుంది అది. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ మూవ్ చేస్తున్నాం. కాపీ చేయండి. మీకు ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. నా దగ్గర ఎవరైతే స్క్రీన్ షేర్ చేస్తారో వాళ్ళు గ్యారంటీ జాబ్ కొడతారు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఇప్పుడు ఈయన కూడా స్క్రీన్ షేర్ చేశారు. చెప్పారా? విన్నారా మీరు? కాల్ చేసిన ఆయన సాయి కిరణ్, ఈయన కూడా స్క్రీన్ నేనే షేర్ చేశాను సార్ అని చెప్పారు. గుర్తుందా? అట్లా అంటే ఫస్ట్ అంటే మీకు ఆల్రెడీ మీరేంటంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఐ మీన్ మిగతా వాళ్ళు కూడా వస్తాయి జాబ్స్, రావని కాదు, అందరికీ వస్తాయి. డోంట్ వరీ, హార్డ్ వర్క్ చేయండి, చేస్తే గ్యారంటీ జాబ్స్ వస్తాయి. కాపీ చేయండి, లాస్ట్ లో కాపీ. చూసారు? యాడ్ అయింది కదా. అది బెల్ సింబల్ ఎందుకు లేదు? ఇంకా టైం ఉంది, మనకి పేమెంట్ అవడానికి టైం ఉంది. బట్ ముందుగానే పే చేస్తే కస్టమర్ కి మనం డిస్కౌంట్స్ ఇస్తాం కాబట్టి కస్టమర్ పే చేస్తాడు. ఓకే. సో ఈ డిస్కౌంట్ మనకు రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా డిస్కౌంట్ రావాలంటే ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేయాలి, అంటే డిస్కౌంట్ పే చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ అనే ఒక GL అకౌంట్ ని మనం క్రియేట్ చేయాలి, అంతే కదా.
ఎస్ సార్ నో? ఎస్ టీ కోడ్స్ ఓపెన్ చేయండి. డిస్కౌంట్ యాడ్ అవ్వాలంటే దానికి ఏంటి కాన్ఫిగరేషన్ చేయాలి. టీ కోడ్ ఏముంది? ఓబిఎక్సీలో చేసాం కదా ఇంతకుముందు. ఇది కాదండి, ఇంకో షీట్ చూడండి. ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్. మీరు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఇంకో 1 మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం కదా, వెళ్ళండి. FS00కి వెళ్ళండి. క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ చేయాల్సిందే. FS00 క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏ గ్రూప్ లో తీసుకోవాలి క్యాష్ డిస్కౌంట్ అనేది? క్యాష్ డిస్కౌంట్ జిఎల్ గ్రూప్ ఉందా? OBD4 లో చెక్ చేయండి. OBD4 లో ఆ గ్రూప్ ఉందా లేదా? క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ లేదంటే ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఇన్కమ్ అంటే మనకు రిసీవ్ కదా. ఎక్స్పెన్సెస్, ఎనీ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ గ్రూప్ లేకపోవడం ఏంటి? యాడ్ అవ్వలేదా? సరే పని చేద్దాం. ఎక్స్పెన్సెస్ గ్రూప్ లేదు కాబట్టి నేను అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటున్నాను. మీరు మాత్రం నెక్స్ట్ టైం ఏం చేయాలి? ఒకవేళ మీరు ఓన్గా ఇంకో గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, జిఎల్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది చేస్తే ఏంటంటే మళ్ళీ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ లో మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఏదో ప్రాబ్లం. సేమ్ రెండిట్లో ఒకటే మెయింటైన్ చేయాలి. సరే పని చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటున్నానండి. వెళ్ళండి FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. నెంబర్ తీసుకోండి, క్రియేట్ లోకి వెళ్ళండి. సార్ ఇది ఆల్రెడీ క్యాష్ డిస్కౌంట్ అని ఉంది సార్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కావాలి మనకి. అదైనా తీసుకోవచ్చు. ఇది యూజ్ చేయలేదా మనం ఈ జిఎల్ అకౌంట్? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. సార్ అసలు నేనైతే క్రియేట్ చేసినట్టు కూడా గుర్తులేదు సార్ నాకు అది. అది మనం ఫస్ట్ జిఎల్ కాన్ఫిగరేషన్స్ లో చేసాం. ఫస్ట్ జిఎల్ పోస్టింగ్ చేయబోయే ముందు మనం 4 జిఎల్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఒక 4 జిఎల్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్ లో ఒక 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. మీకు గుర్తుందా? గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ లో చేసాం మనం అది. అవును సార్ చేశాను. గ్లోబల్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను మీకు మేడం గారు, మీ అందరికి చెప్పాను. అవును సార్. గ్లోబల్ పారామీటర్స్ అక్కడ మనం ఏం చేసాము? ఫస్ట్ టోటల్ గా 8 జిఎల్ అకౌంట్స్ నేర్పించాను ఎలా చేయాలనేది. ఆ 8 జిఎల్ అకౌంట్స్ లో ఇది ఒకటి అనమాట. క్యాష్ డిస్కౌంట్ ఒకటి, శాలరీస్ ఒకటి, రెంట్ ఒకటి, ఇంకోటి ఏంటి పర్చేజెస్ అనుకుంటా. ఇవి క్రియేట్ చేస్తాం. సో ఆ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ లోకి వెళ్ళండి. ఏమేమి ఇచ్చారు మీరు చెక్ చేద్దాం. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇది ఒకటి ఇచ్చారు కదా, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ చేయండి. నో, మనం ఏం చేంజెస్ చేయలేవు కదా, పంచి నెక్స్ట్ చూడండి. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. సో ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBXI, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్. ఎక్కడ అసైన్ చేయాలి? OBXI వెళ్ళండి. OBXI, OBXU దేనికి? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. OBXI క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఇక్కడ చేస్తాం. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. పైన ట్రాన్సాక్షన్ టైప్ చూసారా? క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్ అని చూసారా? అదిగో చూడండి, ట్రాన్సాక్షన్ క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి వీటిని బేస్ గా చేసుకుని. ఎస్ అనండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఆర్ క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి.
సేవ్ చేయొచ్చు. పోస్టింగ్ కీలో యాక్చువల్గా ఎస్ అనండి. ఇక్కడ 40, 50 అని ఉంటాయి, అవి చూడాలి. కంటిన్యూ చేయండి. 40, 50 ఆటోమేటిక్గా వస్తాయండి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా పిక్ అవుతాయి. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్, ఇక్కడ అకౌంట్స్ ఉందా? ఇక్కడ యాడ్ అయిపోయింది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ని కూడా మనం యాడ్ చేసేసాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, టీ కోడ్ OBXI క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది OBXI ట్రాన్సాక్షన్ కోడ్. OBXI ట్రాన్సాక్షన్ కోడ్ క్లియర్ కదా? సో FB70లో ఇచ్చాం. FB70లో మనం ఎంట్రీ పోస్ట్ చేసాం ఆల్రెడీ. ఆ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ అకౌంట్. సో ఎంత? 9,000. మీరు ఎంత పోస్ట్ చేశారు? 1 lakh. 1 lakh. 1 lakh లో 3% అంటే 3% డిస్కౌంట్ పే చేస్తాం. 9,700, 97,000 రూపీస్. ఇక్కడ 1 lakh ఇచ్చినా పిక్ అవుతుంది. మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? 1 lakh ఇచ్చినా కూడా పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవుతుంది మీరు ఫైండ్ అవుట్ చేయండి. నాకు గుర్తులేదు కరెక్ట్ గా. ఇక్కడ 1 lakh ఇచ్చినా కూడా పిక్ అవుతుంది. దానికి ఏదో ప్రాసెస్ ఉంది, అది కూడా పిక్ అవుతుంది. 1 lakh ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా 97,000 వస్తుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయకుండా ఇచ్చేసాం. క్యాలిక్యులేట్ చేసాం 1 lakh లో 97,000 తీసుకున్నాం, కానీ 1 lakh ఇచ్చినా కూడా రావాలి. ఎలా రావాలో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇది ఏమన్నా చేంజ్ చేస్తే కనుక మళ్ళీ మనం మార్చుకోవాలి డీజెట్ డాక్యుమెంట్ కి. డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్స్, తీసుకోండి. కస్టమర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా? 3,000 డిస్కౌంట్ పిక్ అయింది. ఎంటర్డ్ అమౌంట్ 97,000, అసైన్ అమౌంట్ 97,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? క్యాష్ డిస్కౌంట్ 3,000 రూపీస్. OBXI ట్రాన్సాక్షన్ కోడ్ బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. క్లియర్ కదా? రైట్, అర్థమైందా? వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ క్లియరా? ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్దాం? టుమారో హాలిడే తీసుకుంటారా? హాలిడే టుమారో హాలిడే తీసుకుంటారా? సార్ మీకేం పనిలే అంటే వర్క్ లేదంటే చెప్పండి సార్, లేదంటే సరే, పని చేద్దాం. రేపు మీరు జాయిన్ అవ్వండి. నాకు వర్క్ అంటే నేను వేరే వర్క్ ఏదైనా లేదనుకోండి, నాకు కొంచెం చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాగాలేదని. సో నాకు అక్కడ వర్క్ ఏం లేకపోతే నేను క్లాస్ చెప్తాను, లేదంటే లేదు. నేను జాయిన్ అవ్వకపోతే క్లాస్ లేదని అర్థం. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్, అప్రిషియేట్. నెక్స్ట్ క్లాస్ రేపు ఏం డిస్కస్ చేద్దాం? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఆ వీడియోస్ అన్ని మీరే డౌన్లోడ్ చేసుకోవాలి, మీరే ఆర్డర్లో ఫామ్ చేసుకోవాలి. 20 వరకే నేను ఇస్తాను, తర్వాతవన్నీ మీరు ఓన్గా ఆర్డర్ ఫామ్ చేసుకోండి. నా దగ్గర బ్యాకప్ ఉండదు. క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్. సార్ హలో, చెప్పండి. ఇది S/4HANAలో కూడా సేమ్ టీ కోడ్స్ యూజ్ చేస్తాం కదా సార్ ప్రెసెంట్ అయితే? ఏమి మారవండి, సేమ్ టీ కోడ్స్ అండి, ఏం లేవు. మీకు 99% చేంజ్ అవ్వదు టీ కోడ్ ఏది కూడా. వెండర్ క్రియేషన్ టీ కోడ్ చేంజ్ అవుతుంది, చెప్పాను కదా. BP ఉంటుంది అక్కడ. ఇక్కడ XK01 XT01 వాడుతున్నాం కదా. S/4HANAలో BP ఉంటుంది, మిగతా అన్ని సేమ్, ఏం మారదు. సార్ ఓన్లీ వెండర్ క్రియేషన్స్ అప్పుడేనా, లేకపోతే మీకు దేనికైనా BP అనే ఉంటుందా సార్? ఓన్లీ వెండర్ క్రియేషన్, వెండర్ చేంజ్, వెండర్ డిస్ప్లే, వెండర్ రిలేటెడ్ టీ కోడ్స్ అన్ని కూడా BP కింద కన్వర్ట్ చేశారు.
తర్వాత Okay. కస్టమర్ క్రియేషన్, కస్టమర్ చేంజ్, కస్టమర్ డిస్ప్లే, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అంటే కస్టమర్ మాస్టర్ క్రియేషన్ కి, వెండార్ మాస్టర్ క్రియేషన్ కి ఉన్నటువంటి టీ కోడ్స్ అనేవి చేంజ్ అయినాయి. అలాగే అక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం తీసుకుంటున్నాం, వెండార్ క్రియేషన్ లో XK01 లో ఏమి ఇస్తాము, వెండార్ గ్రూప్ ఇస్తాం, అక్కడ బీపీ గ్రూప్ ఇస్తాం. అదే డిఫరెన్స్. అంటే వెండార్ క్రియేషన్ కూడా చేంజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ పేజ్ లో చేంజ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ వరకు వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ చేంజ్ ఉంటుంది. అది కూడా మీకు అర్థమవుతుంది. అంటే అది పెద్ద లాజిక్ ఏం కాదు, మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే వెండార్ క్రియేషన్ చేయబోయే ముందు అక్కడ కూడా బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, బీపీకి నంబర్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అక్కడ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చెప్తారా సార్ ఫీకో అవి కూడా నడుస్తుందా ఏమైనా సార్ ఎగ్జాంపుల్? మార్కెట్ లో? ఏంటండి? ఇప్పుడు మార్కెట్ లో ఫీకోనా సార్ లేకపోతే S4 అనానా? ఫికో వేరు, S4 హనా వేరు కాదండి, రెండు ఒకటేనండి. 90% రెండు సేమ్ ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పటికీ కూడా ఫికో పైన ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కొన్ని కంపెనీలు. ఈసీఐఎల్ ఉంది కదా, ఈసీఐఎల్ లో ఒక అతను జాబ్ వచ్చింది 90 lakhs ప్యాకేజ్. వాళ్ళ దాంట్లో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. మార్కెట్ లో ఈసీసీ ఉంది. ఈసీసీ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా ఫస్ట్ ఈసీసీ నేర్చుకోవాలి. ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అది 90% సేమ్. కొన్ని చేంజెస్ అండి, వెరీ లెస్ చేంజెస్. అవి మీకు ఎలాగో తెలిసిపోతుంది. మార్కెట్ లో ఇప్పటికీ ఈసీసీ మీదే ఉంది. ఇంటర్వ్యూ కూడా ఈసీసీ మీదే చేస్తారు. S4 హనా మీద డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉండదండి. మిమ్మల్ని ఏమడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అంటారే తప్ప కంప్లీట్ S4 హనా మీద బేస్ గా చేసుకుని ఇంటర్వ్యూ అనేది లేదు. ఓన్లీ ఈసీసీ మీదే బేస్ గా చేసుకుని ఇంటర్వ్యూ ఉంటుంది. S4 హనా వచ్చా అంటే వచ్చని చెప్పాలి. ఈసీసీ వేరు, హనా వేరు కాదండి. బోత్ ఈసీసీ అనే నేమ్ ని హనా అనే నేమ్ గా మార్చారు. ఈసీసీలో ఉన్న కాన్ఫిగరేషన్స్ S4 హనాలో ఉన్న కాన్ఫిగరేషన్ 90 కాదు 95% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ఎన్ని క్లాసెస్ చెప్పాను, ఒక 20 క్లాసెస్ చెప్పాను. వీటిలో ఎన్ని చేంజెస్ ఉన్నాయి, మహా అయితే ఒక 5 చేంజెస్ చెప్పుకోవచ్చు. ఈసీసీకి హనాకి ఒక 5 to 10 చేంజెస్ ఉంటాయి. నేను చెప్పిన ఈ ఎన్ని క్లాసెస్ అయినాయి మీకు టోటల్ గా ఇప్పటి వరకు 23 అయినాయి కదా, 23 24 అయినాయి. వీటన్నిటిలో ఒక 5 to 10 చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే. హనా వేరు, ఈసీసీ వేరు అనుకోకండి. మీరు ఈసీసీ నేర్చుకుంటున్నారంటే హనా కూడా 90% నేర్చుకుంటున్నారని అర్థం. ఓకేనా? ఓకే సార్. హనా వేరు, ఈసీసీ వేరు అనుకోకండి. FICO వేరు, హనా వేరు అనుకోవద్దు. హనా ఈసీసీ 95% సేమ్ టు సేమ్. హనా ఈసీసీ మీకు ఇంటర్వ్యూ కూడా ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా 90% ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతుంది. ఈసీసీ వస్తే హనా రావటం అనేది ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ. డైరెక్ట్ గా మీకు డౌట్ వస్తుంది, హనా ఎందుకు చెప్పట్లేదు సార్ అని. హనా చెప్పడం వల్ల ఏమో, హనా ఏంటంటే ఆ సర్వర్ రిమోట్ డెస్క్టాప్ అనే సర్వర్ ఇస్తారు మీకు. అక్కడ ఏమవుతుందంటే మీకు అంటే అందరికీ ఒకటే యూజర్ ఐడి, ఒకటే యాక్సెస్ ఉంటుంది. ఎవరే మిస్టేక్ చేసినా కూడా అంటే ఎవరో ఒకళ్ళు ఏదో తప్పులు చేసేస్తుంటారు. అవన్నీ మనకు ప్రాబ్లం అవుతూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ వెరిఫై చేయాలి. అది చేయటం అంటే చాలా అంటే మీరు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు అవన్నీ చేయడానికి. ఎవరో చేసిన తప్పులన్నీ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక సర్వర్ 100 మెంబర్స్ కి ఒకటే యూజర్ ఐడి, ఒకటే పాస్వర్డ్. అంటే ఎవరు మిస్టేక్ చేసినా కూడా మనకు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అంటే అవ్వకుండా కూడా ఉంటుంది, బట్ మేనేజ్ చేయొచ్చు. బట్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. అదే మీరు ఈసీసీ నేర్చుకున్నారు అనుకోండి, ఈసీసీ పైనే చాలా బెనిఫిట్. తర్వాత S4 హనాకి ప్రాక్టీస్ చేయండి. నేను మీకు వీడియోస్ ఇస్తాను, క్లాసెస్ కూడా చెప్తాను మీకు తర్వాత S4 హనా బ్యాచెస్ రెగ్యులర్ గా ఉంటాయి. ఏదైనా బ్యాచ్ లో యాడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. S4 హనా కూడా మీరు వినొచ్చు. బట్ నథింగ్ డిఫరెన్స్. 90% both are same. ECC version is the lower version, S4 HANA is the upgrade version. కొన్ని చేంజెస్ చేశారు మీకు. ఇంకా అంటే జెన్యున్ గా చెప్పాలంటే S4 హనానే ఇంకా ఈజీ. దాన్ని సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఈసీసీ కష్టం. బట్ కాకపోతే ఏంటంటే ఈసీసీ మీకు ఈజీగా అర్థమవుతుంది. S4 హనా అంటే కంట్రోలింగ్ కూడా నేర్చుకుని వెళ్ళాలి. కంట్రోలింగ్ కూడా అయిన తర్వాతే ఎంట్రీ పోస్ట్ చేయాలి. కొంతమంది కంట్రోలింగ్ చెప్పకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. కంట్రోలింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. కంట్రోలింగ్ కూడా కంప్లీట్ అయితేనే మీరు S4 హనాలో ఎంట్రీ పోస్ట్ చేయాలి. అది కరెక్ట్ వే. క్లియరా? S4 హనా వేరు, ఈసీసీ వేరు అనే పాయింట్ అసలు రేట్ చేయకూడదండి. బోత్ ఆర్ సేమ్. 95% సేమ్. చేంజెస్ ఉన్నాయి. ఎన్ని చేంజెస్ ఉన్నాయి ఇప్పటి వరకు? మనకు యాక్చువల్ SAP FICO కోర్స్ మొత్తం నేర్చుకున్నారు అనుకోండి, వాటిలో ఎంత పర్సెంట్ ఉంది చేంజెస్ అనేవి? ఒక 5%. ఇప్పుడు ఈసీసీలో మనం ఒక 10 టీ కోర్స్ వాడుతున్నాం. ఆ 10 టీ కోర్స్ ని బీపీ కింద కన్వర్ట్ చేశారు. అంతే. ఏముంది అక్కడ? ఒక టీ కోడ్ గుర్తుపెట్టుకోలేమా? ఈసీసీలో 10 టీ కోర్సు,
S4 HANAలో ఒకటే టీ కోడ్. చేంజెస్ ఉన్నాయా? ఉన్నాయి. జిఎల్ క్రియేషన్ లో కూడా చేంజెస్ ఉన్నాయి. బట్ మీరు ఇది నేర్చుకుని S4 HANA నేర్చుకున్నారు అనుకోండి, మీరు ECC ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు, S4 HANAలో కూడా సర్వే అవుతారు. డైరెక్ట్ గా S4 HANA నేర్చుకుంటే ECC ప్రాజెక్ట్ లో చేయలేరు మళ్ళీ. ఓకే, క్లియర్ కదా? ఓకే సార్. అది చేంజెస్ చెప్తాడా సార్ మళ్ళీ ఎప్పుడైనా? మీకు S4 HANA క్లాసెస్ ఉన్నాయమ్మా. S4 HANA అంటే ఏంటి? మీకు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ నేను స్టార్ట్ చేయలేదు. ఎందువల్ల అంటే వినండి, మీకు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ చెప్పలేదు కదా. లేదు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది మీకు. అక్కడ నేను మీకు అన్ని చెప్తాను. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవన్నీ గ్యాదర్ చేస్తున్నాను. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇంతకు ముందు చెప్పిన దానికన్నా మీకు బాగా చెప్తాను, నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ECC అంటే ఏంటి, S4 HANA అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA మ్యాండేటరీ క్వశ్చన్స్, అవన్నీ నేను చెప్తాను మీకు. ఓకే ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ.